తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. విజయవాడ నుంచి ఒక మేడం గారు ధర్మం గురించి అడిగారు. ధర్మం అంటే ఏంటి, లాభాలేంటి? ధర్మం అంటే ఒకటే ఆన్సర్, అహింసో పరమో ధర్మ. భగవంతుడు సకల సృష్టిని సృష్టించింది, ప్రతి ప్రాణిని సృష్టించింది ఎవరి కోసం కాదు. ఏ కోయిల ఎవరి కోసం కాదు, ఏ మనిషి ఎవరి కోసం కాదు, ఏ ఆడది మొగుడు కోసం కాదు, ఏ కోడలో అత్తగారి కోసం కాదు, ఏ బిడ్డ తల్లి కోసం కాదు, ఏ తల్లి బిడ్డ కోసం కాదు, ఏ గురువు శిష్యుడి కోసం కాదు, ఏ శిష్యుడు గురువు కోసం కాదు. ఇది పరస్పర అగ్రిమెంట్స్ ఓన్లీ. అంటే ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఆనందంగా జీవిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ వికాసం చెందాలని, ఆత్మోన్నతి సాధించాలని భగవంతుడు సోల్స్ను సృష్టించాడు. ఈ భూమి మీద తన యొక్క ఇంటిని ఇచ్చాడు. ఇది విధానం. అలా ఉంటూ ఎవరికి వాళ్ళు జీవిస్తూ, ఎవరికి వాళ్ళు ముందుకెళ్తూ, ఎవరికి వాళ్ళు ఎదుగుతూ వెళ్తున్నంత వరకు ధర్మం పర్ఫెక్ట్గా ఉన్నట్టే లెక్క. అలా కాకుండా తమ సౌఖ్యాల కోసం, తమ సుఖాల కోసం, తమ అవసరాల కోసం, తమ ఇగో చల్లార్చుకోవడం కోసం, లేకపోతే తన ఆనందం కోసం, తన రుచి కోసం, ఇలాగా పక్క ప్రాణుల్ని, పక్క మనుషుల్ని, వాళ్ళ జీవితాలని డిస్టర్బ్ చేసినా, ఇబ్బంది పెట్టినా అప్పుడు ధర్మం యొక్క రంగు మారుతుంది, అది అధర్మం అవుతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, న్యాయము, న్యాయ సూత్రాలు, విధి విధానాలు మనం పెట్టుకున్నాం. ధర్మం అన్నది భగవంతుడు పెట్టిన నియమం. కనుక న్యాయము, ఆ సూత్రాలు అనేవి మారుతుంటాయి దేశ కాలమాన పరిస్థితులు బట్టి. ధర్మం ఎప్పటికీ మారంది. అందుకని ధర్మం అంటే ఏంటంటే ఒక్క మాటలో అహింస పరమో ధర్మ. మీరు ఏ ప్రాణిని మాటలతో కానీ చేతలతో కానీ, ఏ మనిషిని మాటలతో కానీ చేతలతో కానీ హింసించకుండా మీ జీవితాన్ని సౌఖ్యంగా, సంతోషంగా, ఆనందంగా, జ్ఞానం కోసం మీ ఇష్టం, ఎలా బతుకుతారు మీ ఇష్టం, అది ధర్మం అవుతుంది. దాన్ని దాటి పక్కకి వెళితే అధర్మం అవుతుంది. ధర్మం రక్షిస్తుంది, అధర్మం భక్షిస్తుంది. అదే లాభం. చూడండి, ధర్మరాజు ధర్మంలోనే ఉన్నాడు. అందుకని కృష్ణుడు చివరిదాకా వాళ్ళని రక్షిస్తూనే ఉన్నాడు, ఒక పనివాడిలాగా. రామదాసు ధర్మంలోనే ఉన్నాడు, శ్రీరామచంద్రుడు రక్షిస్తూనే ఉన్నాడు. అన్నమయ్య ధర్మంలో ఉన్నాడు, వెంకటేశ్వరం రక్షిస్తూనే ఉన్నాడు. తుకారాం ధర్మంలో ఉన్నాడు, పాండురంగుడు రక్షిస్తూనే ఉన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడవకుండా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మనం రక్షిస్తుంది. అదే ధర్మం యొక్క లాభం. టెంపరీగా మీరు ఇబ్బందులు పడవచ్చు కాక, బట్ విజయం అయితే ధర్మానిదే. ఇప్పటి వరకు, సృష్టి ప్రారంభమైన ఇప్పటి వరకు ధర్మం ఓడినట్లు ఎక్కడా లేదు. సో కీప్ ఇట్ అప్. మన గమ్యం ధర్మం ఒకటే.